ప్రేజ్ లార్డ్. కీర్తనల గ్రంథము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రైజ్ లార్డ్ అండి. మనం విశ్వాసులము. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించి, గమనించి, చదువుకొని నడుచుకుందాం. నేను మెల్లిగా చెప్పడానికి కారణము, దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి మాట్లాడుతున్నప్పుడు అది విని మాట్లాడాలండి. మనం మనుషుల మాటలు, అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, దేవుని మాటలు, అది రెండంచుల వాడిగడిగిన ఖడ్గమండి. నేను విశ్వాసురాలేనండి. కానీ నాలో నుంచి ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడిన మాటలు సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమని ఆయన నాలో నుంచి ప్రేరేపణ కలిగిస్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, సర్వలోకానికి వెళ్ళి సువార్తని ప్రకటించండి అని ఆనాడు తన శిష్యులతో మాట్లాడిన మాట నాతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు 15 సంవత్సరాలుగా నన్ను పుష్ చేస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, మనకి ఆత్మ సన్నిధి లేకుండా మనము ఏ పని చేసినా జరగదండి. అది సత్యము. అంత్యకాలంలో, కడవరి కాలంలో ఉన్నాము. కాబట్టి ఈ సమయంలోనైనా నా కొరకు పనిచేసేవారు కొదువగా ఉన్నారు. నా కొరకు, నా నిమిత్తము వాక్యము ప్రకటించేవారు లేపబడాలి అని దేవుడు అంతరంగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుని పురుషునితో మాట్లాడుతూ, ఆయన నాలో నుంచి ప్రేరేపణ కల్పిస్తూ, మార్గం చూపిస్తూ, ఏ విధంగా తెలియజేయాలో నా నోటికి బూరగా వాడుకుంటూ, దేవుని ఆత్మచేత మనందరినీ సంఘమును వధువు సంఘముగా ఆయన నడిపించుకోవడానికి పాపుల నుంచి మనల్ని ప్రత్యేకపరిచి పిలుచుకొని, ఆయన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి, ఆయన బిడ్డలుగా, ఆయన సంఘంగా మనల్ని చేర్చుకోవాలని, నిత్య రాజ్యంలో ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఆత్మల్ని ఆర్పకండి. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు ఎందరైతే ప్రభుని నమ్ముకొని ఆత్మతో మాట్లాడుతున్నారో ఆత్మని మీరు ఆర్పకండి. దేవుని ఆత్మ మనలో మాట్లాడుతున్నప్పుడు వినండి. సమయానుసానుకూలంగా ప్రార్థన జరిగించుకోండి. మనం ఉద్యోగం చేస్తున్నప్పటికీ, ఇంట్లో సమస్యలు ఉన్నప్పటికీ, ఎటు నుంచి మనకి దారులు మూసుకున్నప్పటికీ దేవుని ద్వారాలు తెరిచి ఉంటాయి. మనకి ఏ సమయం అందైనా, ఎనీ సమయం, రాత్రి అయినా, పగలైనా, మధ్యాహ్నము, సాయంత్రము, ఏ సమయమైనా చూసుకొని దేవునితో సమయం గడిపే క్షణము వెతుక్కొని మరీ కూర్చోండి. అదే వాక్యము, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు.
కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుందండి. దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించేవాడే ధన్యుడు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. ఇప్పుడు లెంట్ డేస్లో ఉన్నామండి. ఈ రోజు నుంచి 40 డేస్ వరకు లెంట్ డేస్లో ఉన్నాము. ఉపవాస దిన దీక్షలో ఉన్నాము. శ్రద్ధగా సమయానుసారంగా ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ దేవుని సంధిని గడుపుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీతో మాట్లాడుతున్న ప్రతి మాట మీ అందరికీ చెవుగలవాడు వినుగాక. ఆమెన్.